డీటెయిల్ చూస్తే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ లభించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రమాద స్థలంలో రెసిడెంట్ డాక్టర్స్ హాస్టల్ భవనం పైకప్పు మీద విమాన శకలాల్లో బ్లాక్ బాక్స్ దొరికిందని తెలిపింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడంలో బ్లాక్ బాక్స్ కీలకం కానుంది. సాధారణంగా విమానం తోక భాగంలో బ్లాక్ బాక్స్ను అమర్చుతారు. ప్రమాదాల్లో పేలుడు ద్వారా ఉత్పన్నమయ్యే మంటలు తట్టుకునేలా 1100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద గంటపాటు ఉన్న ధ్వంసం కాకుండా వీటిని రూపొందిస్తారు. ఇందులో విమానానికి సంబంధించిన ఫ్లైట్ డేటా రికార్డర్ వంటి సాంకేతిక సమాచారం, కాక్పిట్ వాయిస్ రికార్డర్, సంభాషణల సారాంశం నిక్షిప్తమై ఉంటుంది. ఇందులో విమానంలోని 2 పైలట్ల మాటలు రికార్డ్ అవుతాయి. ప్రమాదానికి ముందు వారు ఏం మాట్లాడుకున్నారనేది తెలిస్తే దర్యాప్తు సులభతరమవుతుంది. బ్లాక్ బాక్స్ పక్కనే డీవీఆర్లు ఉంటాయి. విమానంలోని సీసీటీవీ ఫుటేజ్ కెమెరాల ద్వారా రికార్డ్ అయిన దృశ్యాలు ఇందులో ఉంటాయి. బ్లాక్ బాక్స్ డీవీఆర్లోని డేటాని ఫోరెన్సిక్స్ బృందాలు విశ్లేషిస్తాయి. ఇందులోని సమాచార వివరాలు దర్యాప్తులో కీలక ఆధారాలుగా నిలుస్తాయి. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన 40 మంది అధికారులు దర్యాప్తులో భాగస్వాములవుతున్నారని పౌర విమానయాన శాఖ తెలిపింది. విమానం 29 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరటం, గాల్లోకి ఎగరటానికి మొత్తం రన్వేను ఉపయోగించుకోవాల్సి రావటం వంటి అంశాలను విమాన పనితీరుపై సందేహాలు కలిగిస్తున్నదని అంటున్నారు.